హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మలయాళం మూవీ తెలుగు రిలీజ్ అయిన వాజ 2 ఎలాగుందో నా యొక్క థియేటర్ ఎక్స్పీరియన్స్ రివ్యూ మీ అందరితో షేర్ చేసుకుంటే, నా యొక్క రివ్యూస్ కానీ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఈ సినిమా ట్రైలర్ తెలియదు, హీరోయిన్లు తెలియదు, డైరెక్ట్గా సినిమా రిలీజ్ అయిందంటే వెళ్ళి చూసిన సినిమా అనమాట. నాకైతే సినిమా అయితే చాలా చాలా బాగా అయితే నచ్చింది. మలయాళ సినిమాలు ఏ విధంగా ఉంటే ఈ సినిమా కూడా అదే కోవలోకి చెందుతుంది అనమాట. ఈ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మంచి ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్గా, సీన్ టు సీన్ చేంజ్ అవుతూ ట్విస్టులతో సహా ఉండడం అయితే జరుగుతుంది. ఒక చిల్లరగా తిరిగే నలుగురు యువకులు జీవితంలో ఎలా మారారు, వారి యొక్క తల్లిదండ్రులను చూసి ఏ విధంగా మారారు అన్నదే కథా సారాంశం అనమాట. సినిమా ఎలాగుందంటే ఫస్ట్ హాఫ్ అంతా మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్తో, కాలేజీ లైఫ్, స్కూల్ లైఫ్ ఎలాగుంటుందో మంచి మంచి కామెడీ సీన్స్తో, ఫన్నీ సీన్స్తో, చేసే చిన్న చిన్న చిల్లర పనులతో మంచి ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్గా, గ్రిప్పింగ్గా తీసుకురావడం జరిగింది. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా మంచి మంచి ఎలివేషన్ సీన్స్తో, మంచి మంచి ఫైట్స్తో ఉండడం అయితే జరిగింది. అలాగే సెకండ్ హాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ అంతా ఏ విధంగా చిల్లర పిల్లలు ఉందో, సెకండ్ హాఫ్ దానికి సంబంధించి ఏ విధంగా మారారు, పరిస్థితులు ఏ విధంగా మార్చినాయి అనేది సెకండ్ హాఫ్ అనమాట. సెకండ్ హాఫ్లో కూడా కామెడీ టైమింగ్ ఉంటుంది. అక్కడక్కడ ఫస్ట్ హాఫ్ అంతా కామెడీలో ప్రజెన్స్ చేసే, సెకండ్ హాఫ్ అంతా ఎమోషన్స్ మీద తీసుకెళ్ళాడు. ఫైనల్ క్లైమాక్స్ అయితే మంచి ఎమోషన్ సీన్స్తో మంచిగా ఎండ్ చేశాడు అనమాట. ప్రతి 5 నిమిషాలకు ఒక ట్విస్ట్ కాదు, ప్రతి 5 నిమిషాలకి సినిమా మారిపోతుంది అనమాట. ప్రతి 5 నిమిషాలకి సినిమా టోన్ మారిపోతుంది అనమాట. సీన్కి చేంజెస్ అనేవి కనబడుతూ ఉంటాయి అనమాట. ఆ విధంగా అయితే సినిమా అయితే ఉండడం జరిగింది. యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. కొన్ని సీన్స్ అయితే సూపర్గా ఉన్నాయి. న్యాచురాలిటీ దగ్గరగా ఉంటాయి కదా ఈ సినిమా, ఆ విధంగానే ఉన్నాయి. ఏదో వెళ్ళేమో ఒక ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటే ఎలాగుంటుంది, అక్కడ నలుగురు ఆవారాగా తిరిగితే ఎలాగుంటుంది అనేది సినిమా అయితే ప్రతి సీన్ని, ప్రతి ఒక్క క్యారెక్టర్ని కూడా బాగా ఎలివేట్ చేసాడు. ప్రతి సీన్ని కూడా చాలా సింపుల్గా, ఎలాగైతే నిజ స్వరూపంలో ఎలాగైతే ఫ్యామిలీ, ఫ్రెండ్స్, అలాగే విలేజ్లోనే ఎలాగుంటారో, అమ్మ నాన్నలు కూడా ఏ విధంగా ఉంటారో అని చూపించారు. అలాగే మతాల అందరూ ఏంటి, హిందువులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ కలిసి ఉంటే ఎలా ఉంటుంది అనేది కూడా బాగా చూపించింది. చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగిన లైఫ్ స్టైల్, అలాగే పెద్దదిగా వరకు ఎలా ఉంటుంది అనేది ప్రతి సీన్ని చూపించడం అనేది జరిగిందనమాట. వాళ్ళు అనుభవించిన పరిస్థితులు అన్నీ కూడా చూపించడం జరిగింది. చాలా ప్రాపర్గా ఒక లైఫ్ అంటే ఎలాగుంటుందో, ఒక 30 సంవత్సరాల వరకు వచ్చే లైఫ్ ఎలాగుంటుందో అనేది సినిమాలో అయితే పర్ఫెక్షన్గా చూపించలేదు. సినిమాకి అయితే కంపల్సరీగా వెళ్ళాలని ప్రతి ఒక్కరు కూడా ఎంగేజ్ అవుతాడు, గ్రిప్పింగ్ ఉంటుంది. అక్కడక్కడ కొద్దిగా రొటీన్ అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్ కొద్దిగా స్లో అనిపిస్తుంది. కానీ ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సినిమా అయితే ఎక్కడ తగ్గలేదు, ఏ విధంగా కూడా ఎక్కడ చేంజ్ లేదన్నమాట. ఒక్కొక్క సీన్ అయితే చాలా బాగుండేది. నాకైతే సెకండ్ హాఫ్లో వచ్చిన పోలీస్ సీన్ ఉంటుంది, అదైతే ఇంకా సూపర్గా అనిపించింది. బాగా ప్రజెంట్ చేశాడు అనమాట. ప్రతి ఒక్కరిని తప్పుల్ని వెతకడం అయితే బాగా చూపించింది. క్యారెక్టర్ ఆర్ట్, క్యారెక్టర్ యొక్క డిజైన్ అనేది ఏ విధంగా ఉంటాయి, ఈ రీసెంట్ సినిమాలో నేను చూసిన బెస్ట్ సినిమా అనమాట. ఇది చాలా బెస్ట్ సినిమాలు వస్తాయి, చాలా సినిమాలు దీనికి మించి వచ్చినాయి, కానీ ఈ రీసెంట్ సినిమాలో చూసిన బెస్ట్ సినిమా అయితే నాకైతే అనిపించడం అనేది జరిగింది. ఈ విధంగా అయితే నాకైతే అనిపించడం జరిగింది. సినిమా చూసిన మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పనిసరిగా వెళ్ళి చూడండి, కంపల్సరీగా సాటిస్ఫాక్షన్ అయితే అవి తీరుతారు. ప్రతి ఒక్కరే సమ్మర్లో చూడాల్సిన సినిమా, మంచి సినిమాని అయితే మిస్ అవుతారు, మంచి జానర్ని కూడా మిస్ అవ్వడం అయితే జరుగుతుంది. సో కంపల్సరీగా రికమెండ్ చేస్తున్నాను, వెళ్ళి సినిమా చూడండి, కంపల్సరీగా సాటిస్ఫై అయితే వస్తారు. ఈ విధంగా నాకు అనిపించింది. మీకు అనిపించిందో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇప్పటివరకు ఈ రివ్యూ చూసిన థ్యాంక్ యూ సో మచ్ గైస్.